ఆసియాల్లోకి చాలా ఇష్టంతో వచ్చాను. లైక్ ఆసియాలని ఎంత క్రమంలో తీసుకెళ్ళాలి, ఒక ప్రయత్నం చేయకపోతే సమాజం మారదు. సో నేను మీకు ఇచ్చే మాట కూడా, మీరు ఇంత అభిమానంతో వచ్చారు, ఇంత ప్రేమతో వచ్చారు. మనకి వచ్చిన ప్రతి ఓటు అది నాకు ఒక 100 ఓట్లతో సమానం. నాకు అంత గుండెల్లో పెట్టుకుంటాను నాకు వచ్చిన ప్రతి ఓటు. నేను అందరిని అడుగుతా ఉన్నాను, మేము ఎందుకు ఓడిపోయినా అసలు ముందుకు ఓట్లు వచ్చినందుకు సంతోషించండి. కనీసం మిమ్మల్ని నమ్మి కొద్దిమంది వేశారు మీరు, దానికి నేను సంతోషిస్తున్నాను. దానికి అలాగే మనల్ని కూర్చోబెట్టి మీరు వాళ్ళతో ఇదైపోయారు, వీళ్ళతో ఇదైపోయారు. అసలు మనకి పని చేయడానికి నేనే 2014, 2019 నేను తిరిగాను. నేను రోడ్ల మీద జన సైనికులు తిరిగారు, ఇంకా నాయకులు తిరగలేదు. నాయకులు అనేవాళ్ళు ఇంకా ఫామ్ అవ్వలేదు. మనకి 2019 తర్వాత వచ్చారు నాయకులు. ఇది ముందుకు తీసుకెళ్ళడానికి యాక్చువల్గా 2019 ఇది నిజమైన రాజకీయ పార్టీగా అవతరించింది జనసేన పార్టీ. దెబ్బలు తిన్నాం అంటే ఓటమి అంటే ఇప్పుడు తెలుస్తుంది ఎవరు నిలబడతాడు, ఎవరు పారిపోతారో మీకు అర్థమవుతుంది. నేను అందుకనే అవివేకంతో మాట్లాడిన ఇప్పుడు 2014లో మాట్లాడుతున్నప్పుడు నేను ఏం చెప్పానంటే, ఒక 25 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చానని చెప్పి సరదాకి రాలేదు. నేను ఏదో కూర్చోబెట్టి 2019లో అద్భుతాలు జరిగితే నేను నమ్మలేదు. అది కూడా చెప్తున్నా. నేను మనకి ఎవరైతే అండగా ఉన్నారో వాళ్ళ నమ్మకాన్ని తీసుకొస్తాను. నేను ఎవరైనా ఇన్ని కోట్ల మంది వాళ్ళ భవిష్యత్తుని మన చేతులు ఎందుకు పెట్టాలి, నేనేం ప్రూవ్ చేయాలి, నేను ఆలోచిస్తాను. అది అందుకు నాకు వచ్చిన ప్రతి ఓటుకి నేను సర్వదా ఎల్లవేళలా కృతజ్ఞత ఉంటాను. నేను అంత నాకు గౌరవంతో వారికి నేను మోకరిల్లుతాను. నాకు ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి నన్ను ఒక బలమైన శాతం నమ్మారు. ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను. నిన్న కూడా సభలో చెప్పాను, నా చివరి శ్వాస వరకు. నన్ను అడిగారు చాలామంది, ఎంతకాలం నడుపుతావు ఈ పార్టీని అంటే, మీలో నుంచి ఒక 4 వచ్చి నన్ను మోసుకెళ్ళే వరకు నడుపుతాను. కష్టంగా ఉంటుంది. అలాగే ఇది మన ఆఫీస్, ఇది ఎవరో దయాదాక్షిణ్యాలు ఇచ్చిన ఆఫీస్ కాదు. నా సొంత డబ్బుతో నా బిడ్డల భవిష్యత్తుని పణంగా పెట్టి, ఎందుకంటే నా బిడ్డలు మొత్తం నా వాళ్ళు అనుకున్న వాళ్ళందరికీ నేను పెట్టింది ఇది. నా సమాజం కోసం పెట్టాను. నా బిడ్డల భవిష్యత్తుని పక్కన వదిలేసి ఇది పెట్టాను. ఇది మనది. ఇది ఒకరోజు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయేది కాదు. ఇది మనం కట్టుకున్న బిల్డింగ్, మనం కొనుక్కున్న స్థలం. ఇది ఎందుకు ఇంత బలంగా పెట్టానంటే, గెలుపప్పుడు అందరూ ఉంటారు మనుషులు. 1000 కోట్లు వస్తాయో, లేదంటే కాంట్రాక్ట్లు వస్తాయో, పేరు వస్తుందో, పబ్బం వస్తుందో అని. నాకు ఈరోజు నా జనసేన మనం గెలిచింది. అలాగే ఇన్ని లక్షల మంది ఏ మూలకెళ్ళినా, ఇన్ని వేల మంది యువకులు ప్రతి నియోజకవర్గానికి వెళ్ళినా, ఒక 3 రోజుల ముందు వచ్చి B.Pharm తీసుకెళ్ళిన నాయకుడికి కూడా సభ పెడితే 10,000 మంది వచ్చారు. అది దేనికి వచ్చారంటే వాళ్ళకి మార్పు కావాలని ఉంది యువతకి. కానీ వీళ్ళు నిలబడగలరా మనం వీళ్ళు వెంట అంటే టెస్ట్ చేస్తున్నారు మనల్ని. యువత టెస్ట్ చేస్తున్నారు. నాయకులందరికీ ఒకటే చెప్పాను, మిమ్మల్ని పరీక్షిస్తున్నారు. వారి భవిష్యత్తుని మీకు చేతుల్లో పెట్టడానికి పరీక్షిస్తున్నారు. మీకు అండగా నిలబడతారు లేదు. అంతేగాని కూర్చోబెట్టి ఒక చిన్నపాటి గాలి వానకి మీరు చిగురుటాకుల్లో వణిగిపోయి ఎండుటాకుల్లో మీరు రాలి వెళ్ళిపోతే ఇంక అదేం రాజకీయ నాయకులు, అదేం బలం. నేను ఎలాంటి వాడిని అంటే, నేను అందరూ వెళ్ళిపోయినప్పటికీ నేను ఒక్కనే కూర్చుంటాను ఇక్కడ. మీరు అందరూ వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను. ఒక్కనే కూర్చుంటాను. మార్పు ఎందుకు రాదో నేను వచ్చి చూస్తాను. ఎందుకు జనసేన ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో స్థాపించలేమో చేసి చూపిస్తాను. చూద్దాము. అరే ఇంత మాత్రం పౌరుషం, ఇంత మాత్రం కసి, ఇంత మాత్రం పంతం లేకపోతే మనం ఎందుకు వస్తాం రాజకీయాల్లోకి? పారిపోవడానికి వస్తాం రాజకీయాల్లోకి. నిలబడటానికి, జెండా పాతడానికి, జెండా ఎగరేయడానికి పెట్టాం పార్టీ. కష్టం ఉంటుంది, నష్టాలు ఉంటాయి. నేను మీకు ఇదే చెప్తున్నాను. నేను మీకు ఇస్తున్నాను, నా ఆడపడుచులకి, అన్నదమ్ములకి, నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికి నేను సమాజ శ్రేయస్సు కోరుకున్నవాడిని, భారతదేశపు సమగ్రత కోరుకున్నవాడిని. మొన్న ఎవరు అడుగుతూ ఉన్నారు, ఎందుకు మీరు ప్రధానమంత్రి గారితో శుభ్రంగా వెళ్ళిపోయి ఉండొచ్చు కదా అంటే, నాకు ప్రధానమంత్రి గారితో వ్యక్తిగతంగా, బీజేపీతో వ్యక్తిగత గొడవ ఏముంటుంది? స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవన్నీ ఒక హక్కుల కోసం అడిగా నేను, అంతే. ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్న వ్యక్తులు ప్రధానమంత్రి గారంటే భయం ఉంటుందేమో. పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి గారంటే గౌరవం ఉంది కానీ భయం లేదు. అది మీ దృష్టికి తీసుకొస్తుంది. ఫలితాలన్నీ ఇంకా దాదాపుగా కొలిక్కొస్తా ఉన్నట్టున్నాయి. చూసిన ఫలితాలు జరిగిన
పరిస్థితులు చూస్తే నిజంగా ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి. ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని కూడా. బట్ ఎస్, అమ్మఒడి అందుకున్న 53 లక్షల మంది తల్లులకు మంచి చేసినాం, పిల్లలు బాగుండాలి, వాళ్ళ చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేసాం. మరి అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలీదు. 66 లక్షల మంది అవ్వాతాతలకు, వితంతులకు, వికలాంగులకు గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి చేసాం. వారి కష్టాల్లో తోడుగా ఉంటూ, వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ, వారి ఇంటికే పంపించే వ్యవస్థను సైతం తీసుకొస్తూ, గతంలో మా ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ఇస్తా ఉన్న చాలని పెన్షన్ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. దాదాపుగా 1,05,00,000 మందికి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ, వారి కష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ, ఇచ్చిన ఏ మాట తప్పకుండా అన్ని రకాలుగా వాళ్ళకు అండగా ఉంటూ, ఆసరాతో తోడుగా ఉన్నాం, సున్నా వడ్డీతో సైతం అండగా ఉన్నాం, చేయూత సైతం తోడుగా ఉంటూ నిలిచాం. మరి ఆ 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియవు. 26 లక్షల మంది చేయూతను అందుకుంటున్న అక్క చెల్లెమ్మలు, వారి ఆప్యాయత ఏమైందో తెలీదు. పిల్లల చదువుల కోసం ఏ తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకూడదు అని మొట్టమొదటిసారిగా పూర్తి ఫీజులు ఇస్తూ తీసుకొచ్చి అందగా నిలిచాం. చదువుల్లో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాం. దాదాపుగా 12 లక్షల మందికి సంవత్సరానికి మంచి జరిగిస్తూ, ఆ పిల్లలు ఆ తల్లుల అభిమానం ఏమైందో కూడా తెలియదు. దాదాపుగా 54 లక్షల మంది రైతన్నలకు గతంలో ఎప్పుడూ చూడని విధంగా, జరగని విధంగా పెట్టుబడికి సహాయంగా అందించే కార్యక్రమం మొట్టమొదటిగా జరిగింది మన ప్రభుత్వం వచ్చాకే. మరి అంతగా రైతన్నలకు తోడుగా ఉంటూ, రైతన్నలకు రైతు భరోసా ఇవ్వడం కానీ, సమయానికే వారికి ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు జరగని విధంగా సీజన్ ముగిసేలోగానే ఇచ్చే కార్యక్రమం కానీ, ఉచిత ఇన్సూరెన్స్ కానీ, పగటిపూట 9 గంటలు ఇచ్చే కార్యక్రమం కానీ, ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమం కానీ, మరి 1,00,00,000 మంది రైతన్నల ప్రేమ ఏమైందో